అత్యధికంగా సముద్ర భాగమే కలిగిన ఓ ద్వీప సముదాయంలో మానవ తప్పిదాలు జలచరాల కొనితెస్తున్న ముప్పునకు ఓ చిత్రకారుడు స్వస్తి పలకాలనుకున్నారు. తన కళను సాధనంగా చేసుకుని స్థానికులకు అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యార్థులతో కలిసి వారం రోజులు శ్రమించి సుందరమైన కళాఖండాలను రూపొందించారు. సీషెల్స్ ఇదొక ద్వీప సముదాయం. దాదాపు 115 ద్వీపాలు కలిసి కేవలం 455 చదరపు కిలోమీటర్ల భూభాగంలోనే ఇది విస్తరించి ఉంటుంది. అంటే దీని విస్తీర్ణం టెక్సాస్లోని ఒక్క ఆంటోనియా ద్వీప విస్తీర్ణంతో సమానం. కానీ ఈ ద్వీప సముదాయంలో సముద్రం మాత్రం 1.4 మిలియన్ల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. లక్షలోపు జనాభా ఉన్న సీషెల్స్లో ప్రస్తుతం పర్యావరణపరంగా విపత్కర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఇప్పటికే జలచరాలు, ముఖ్యంగా పగడపు దెబ్బలు విపరీత సమస్యలు ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న నీటి ఉష్ణోగ్రతలు పగడపు దెబ్బలను తుడిచిపెట్టేస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకమే దీనికి కారణమని భావించిన జార్జ్ క్యామిల్లే అప్ సీషెల్స్ పేరిట వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా సుందరమైన కుడ్య చిత్రాలను గీసేందుకు పూనుకున్నారు. ఇందుకోసం జార్జ్ క్యామిల్లే ముందుగా ఓ పాఠశాల గోడను ఎంచుకున్నారు. 16 మీటర్ల పొడవైన గోడపై దాదాపు 20 మంది పాఠశాల విద్యార్థులతో కలిసి వారానికి పైగా శ్రమించి దాదాపు 24 లీటర్ల నీలిరంగుతో ఈ చిత్రాలు గీశారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంతో పాటు జంతుజాలం అంతరించిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తూ రంగురంగుల బొమ్మలు చిత్రించారు. సముద్రంలో కలిసిపోయిన ప్లాస్టిక్ కొన్ని వందల సంవత్సరాల పాటు సముద్ర జీవుల జీవనానికి కలిగించే ఇబ్బంది కళ్లకు కట్టేలా ప్రతిమలను ఏర్పాటు చేశారు. సముద్రాల్లో ఉండే ఒక రాతి దిబ్బ అన్ని పరిస్థితులు అనుకూలిస్తే చేపలు, జలచరాలతో అలరారుతూ ఎంత అందంగా ఉంటుందో చిత్రాల్లో చూపించే ప్రయత్నం చేశారు. ఆ రహదారి గుండా వెళ్లేవారిని కనీసం ఆలోచింపజేసినా తన ప్రయత్నం ఫలించినట్లే అంటున్నారు. Reef should look like, and see it abundant with fish and coral. So then people who don't go in the sea, a lot of Seychelles don't know, they don't enjoy the reef, believe it or not. So at least they'll see it on the wall there, and they'll think like, everything I throw away, whether it's up the mountain, it ends up in the ocean and it ends up on the reef. 2022లో జరగనున్న హిందూ మహాసముద్ర దేశాల సదస్సు పూర్తయ్యే వరకు సీషెల్స్ అంతటా పర్యావరణ సంబంధ కార్యక్రమాలు కొనసాగిస్తానని జార్జ్ అంటున్నారు.